వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన లిక్కర్ స్కామ్లో వాసుదేవరెడ్డి, సాయి ప్రసాద్ వారిద్దరూ అప్రూవల్గా మారే పరిస్థితుల్లో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి తాకే అవకాశం ఉందా? ఈ కేసు ఏ పరిణామాలు చెందే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి అప్రూవల్గా మారుతున్న ఈ క్రమంలో కేసు సీరియస్గా కొనసాగుతుందనే అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి దాకా తాకే అవకాశం ఉంది అనిపిస్తూ ఉంది. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఇది ఏ పరిణామంలో అవతరించే అవకాశం ఉంది? ఏమండి, జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీని మార్చినప్పుడే దీంట్లో అంతులేని అవినీతికి శ్రీకారం చుట్టారండి. వాళ్ళు నాణ్యమైన మద్యం అమ్మి డబ్బులు సంపాదించుకుంటే అది వేరే కథ. ఇక్కడ వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటంటే మద్యం పాలసీని మార్చడమే కాకుండా పోనీ ఇంకా ప్రజలకు ఉపయోగపడేది, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేది కార్యక్రమం అయితే అది వేరే కథ. వాళ్ళు ఏం చేశారు, మద్యాన్ని నాణ్యమైన మద్యం, బ్రాండెడ్ మద్యం అందుబాటులో రాకుండా చేశారు. కారణం ఏంటి? బ్రాండెడ్ మద్యం ఉంటే వాళ్ళు సప్లై చేస్తారు, వాళ్ళు ఏదైనా చిన్నగా పెద్దగా ముడిపిలిస్తే తీసుకుని మూసుకుని కూర్చోవాలి. అలా కాకుండా వీళ్ళే తయారు చేసి, వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి, వీళ్ళే అమ్మకం సాగించి అది ప్రభుత్వం ముసుగులో వాళ్ళు డబ్బులు కొల్లగొట్టారు. ఇది మెయిన్. ఇందులో మళ్ళీ ఈ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి కొంత డబ్బు లాగారు వీళ్ళ దగ్గర. డిస్టిలరీస్ ఉంటాయి కదా, అయిన వాళ్ళకి కట్టబెట్టారు. వాళ్ళు తయారు చేసిన లిక్కర్ని ప్రభుత్వ పరంగా అమ్మి అందులో కొట్టేశారు. ఏంటి, డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ అండ్ క్యారీ పెట్టి. అది కాకుండా ఈ సప్లై చేసి వాళ్ళ దగ్గర కొంత కొంటారు కదా, అక్కడ ముడుపులు లాగారు. అది నడుస్తుంది. అంటే ప్రతి అంచులోనూ స్కామే. అదే వీళ్ళే తయారు చేసిన వాళ్ళు, వీళ్ళే అమ్మిన వాళ్ళు, అక్కడ కూడా మళ్ళీ ముడుపులు. మళ్ళీ అందులో వీళ్ళు ముడుపులు స్కామ్ అంటారు, కానీ ఇది మొత్తం స్కామేనండి. ఇది మొత్తం స్కామే. అయితే ఇందులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఈ బ్యాచ్ మొత్తం లోపల పేరు మిథున్ రెడ్డితో సహా, రాజకేశ్ రెడ్డి, అతను ఎవరో ఒక నాయుడు, ఎవరో డబ్బులు ఎక్కడితో కనపడ్డాడు అతను, వీళ్ళందరూ లోపల పోయారు. ఇప్పుడు వాసుదేవరెడ్డి, సాయి ప్రసాద్ వాళ్ళు కూడా అప్రూవర్గా మారుతామని కాసేపు మమ్మల్ని ఇలా బలవంతం చేస్తాను, మొత్తం మీద వాళ్ళు ఒక లైన్లోకి వచ్చారు, పిటిషన్ వేసుకున్నారు. ఇదేమవుద్దంటే ఇది అంతిమ దోపిడీదారుడు వరకు వచ్చి ఆగింది. ఇంకా అతనే ఫైనల్. అది రేపో మాపు జరుగుద్దండి. ఇది ఒక సెక్షన్ లెక్కలకు సంబంధించి. ఇంకా ఇసుక ఉంది జగన్మోహన్ రెడ్డి విషయంలో, పరకామణి ఉంది, నకిలీ నెయ్యి ఉంది. అది కాకుండా అటవీ భూములు ఉన్నాయి పెద్దిరెడ్డి ద్వారా. ఇది కాకుండా రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రతి రోజు 100 తప్పులు చేశారు వీళ్ళు. అన్నట్లో సెంట్రిక్గా జగన్మోహన్ రెడ్డి. ఇందులో వేరే వాళ్ళు ఛాన్స్ ఉండదు. చూడండి, మీరు కాలితే ఎమ్మెల్యేల మీద ఆరోపణలు తక్కువ ఉంటాయి వైసీపీ గవర్నమెంట్లో. ఎందుకంటే వాళ్ళు చిల్లరకోట్లు తప్ప అవినీతి చేయడానికి ఆస్కారం మొత్తం అంతా అతనే చేసాడు, వీళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మరుగున పరిచి ఎవరన్నా మళ్ళాటి వాళ్ళు విమర్శిస్తే ఏంటండి, మనమే పడి ఏడుస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ అంటే మనది ఫ్రస్ట్రేషన్ కాదు, వాళ్ళది ఫ్రస్ట్రేషన్. అతని భవిష్యత్తు ఏంటో మనకి 2024 ముందే తెలుసు, చెప్పాం. ఇప్పుడు కూడా అతని పరిస్థితి ఏంటో మనకు తెలుసు. కానీ వాళ్ళని చూస్తే జాలేస్తాం ఊరికే. ఇప్పుడు నేను మొన్న ఒక టీవీ డిబేట్లో హెడ్మా గారి ఎన్కౌంటర్ జరిగింది. సమాజం నుంచి దూరంగా ఉన్నారో, రాజ్యానికి వ్యతిరేకులుగా వాళ్ళు ముద్రపడ్డారో, స్టేట్ వాళ్ళ పార్టీని నిషేధించింది కాబట్టి బహిరంగంగా సమర్థించలేకపోవచ్చు వాళ్ళని. అంటే అలాగే వాళ్ళు హత్యాకాండని, వాళ్ళు దమనకాండని మనం సమర్థించాం. ఎందుకంటే పోలీసులని దంతే వాళ్ళు ఎలాంటి చేసినట్లో. కానీ వాళ్ళ జీవితంలో త్యాగం ఉంటుంది. ఇప్పుడు అందులో కొంతమంది ఎక్కడికి వెళ్ళా 20-30% దారి తప్పిన వాళ్ళు ఉంటారు. ఉద్యమంలో కూడా దారి తప్పిన వాళ్ళు ఉంటారు, స్వార్థపరులు ఉంటారు, కులం మతం చూసి వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటారు. అయితే నేను ఆయన్ని ఎన్కౌంటర్ చేశారు కదా అనే సందర్భం చెప్తా. ఇక్కడ సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చట్టాన్ని, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నాడు, 13 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. అందరినీ ఒక రకంగా ప్రజలందరిలో కూడా విచిత్రమైన ఆశ్చర్యపోతాం, ఏంటి ఇలా జరుగుతుందని. మనకి ఎందుకు మనం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇలా జరుగుతుంది, ఇక ఎవరిని నమ్మాలి? వ్యవస్థలో దర్యాప్తు సంస్థలు ఎలా ఉంటే సిబిఐ కూడా వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళి కూడా చేయలేకపోయింది. ఇతను కనీసం విచారణ రప్పించలేకపోతున్నారు. ఇతను చెప్పినట్టల్లా ఆడారు. చంద్రబాబు నాయుడు గారి అక్రమ కేసు పెడితే కనీసం ఇప్పుడు నోటీస్ ఎందుకు ఇవ్వలేదు మీరు అని చెప్పేసి వదిలేస్తున్న వాళ్ళు ఎందుకు వదిలేదు? మరి తేడా ఉన్నట్టే కదా. ఇప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేస్తే మీరు నోటీస్ ఎందుకు ఇవ్వలేదని వదిలేస్తున్నారు బెయిల్ ఇచ్చి. చంద్రబాబు గారు నోటీస్ ఇచ్చారు, వాళ్ళు ఇవ్వాల. అసలు కేసు ఎఫ్ఐఆర్ కట్టారా? మరి తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే మరి ఎందుకు రిమాండ్ చేశారండి? దానికి సమాధానం చెప్పాలి కదా. ఇతను యాంటీ కాన్స్టిట్యూషను, యాంటీ సోషల్లో,
యాంటీ లా, మరి ఇతను ఎందుకు వదిలేస్తున్నారు అన్నాను నేను, అంతే తప్ప సుప్రీంకోర్టు చెప్పింది ఆర్థిక ఉగ్రవాది ఆర్థిక ఉగ్రవాదులు చాలా ప్రమాదం అని చెప్పింది. ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాదం అని నేను ఆ మాట కూడా అనలా. ఏంటండి ఈ యాంకర్ గారు అన్నాడు, దాన్ని పట్టుకుని వాళ్ళు ఇష్టమైన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకో విషయం తెలుసండి, వాళ్ళు ఎక్కువ మాట్లాడే కొద్ది ఇంకా ఎక్కువగా మనం విమర్శిస్తాం. ఆ రోజు మాట్లాడడం, ఇవాళ రేపు నేను బూతులు మాట్లాడినా వాళ్ళు నీ అమ్మ నీ అక్క నీ యాలని తిట్టను నేను, పాయింట్ వైజ్గా మాట్లాడతాం. ఇప్పుడు లెక్కర్లో చూడండి, రేపు మాప సరస్వతి భూములు అన్నీ రద్దు చేస్తున్నారు, సిమెంట్ ఫ్యాక్టరీది. సిమెంట్ ఫ్యాక్టరీ భూములు రద్దు చేస్తున్నారు, ఆ గనులు అన్నీ. వాళ్ళు తప్పులన్నీ వాళ్ళ కింద పెట్టుకుని 2004 ముందు ఏముంది, 2004 తర్వాత ఏముంది, ఇతను అన్ని లక్షల కోట్లు కొట్టేసాడు. ఇతన్ని బహిరంగంగా అనేక సార్లు అనేక మంది ఇతను దొంగ, బందిపోడు దొంగ, దండిపోవడం బ్యాచ్ అంటున్నారు. దానికి నువ్వు నిజాయితీగా నిర్దోషంగా నిరూపించుకొని ఇలా మాట్లాడిన వాళ్ళు అందరినీ సవాల్ చేయి. అతను సమర్థించే వాళ్ళు కూడా ఇప్పుడు 29లో వచ్చి ఏదో చేస్తామంటే ఇంకా 3.5 ఏళ్ళు ఇంక మా చేతిలో ఉన్నారు ఆ మాట కోసం. ఒకసారి గమ్మత్తుగా వాళ్ళు చేసిన తప్పుల్ని విమర్శలు ఖండించట్లా, వాళ్ళు అది చేస్తారు వీళ్ళు ఇది చేస్తారు తప్పించిన మార్గం చూస్తున్నారు కదండి. ఎవరిని బెదిరిస్తారని వీళ్ళు, ఏం బెదిరిస్తారు ఇక్కడ వాళ్ళు ఏమో. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేపారు, ఇప్పుడు ఏం పీకుతారు. రేపు వాళ్ళు రానిస్తాం ఇలాంటి మాటలు మాట్లాడితే ఏంటండి. ఇవన్నీ మచ్చల పుల్లు, పుల్లు కాగితం పుల్లే. వాళ్ళు ఆ ఉక్రోషం పట్ల డెఫినెట్గా వాళ్ళ మీద అభిమానం ఉన్నవాళ్ళు మాట్లాడతారు. మనం వాళ్ళని ఏమన్నా సరే అభిమానానికి కూడా హద్దు ఉండాలి కదండి. అలాగే కదండి. వాళ్ళందరూ కూడా ఎలా మాట్లాడుతున్నారో, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ గారిని కానీ, అది సమ్మగా ఉందా మీకు? అప్పుడు ఏం చేయాలంటే మీరు నియంత్రించుకోవాలి. మేము నియంత్రించుకునే మాట్లాడతాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఆయన విధానాలు, ఆయన చేసిన పనుల గురించే తప్ప ఆయన ఫ్యామిలీ గురించి కానీ, బూతులు మాట్లాడడం కానీ ఎప్పుడైనా చేసాము మనం? బూతులు ఎందుకు మాట్లాడతాం? బూతులు వాళ్ళు మాట్లాడతారు కదా. వాళ్ళు మాట్లాడతారు. మీరు బురదలో ఉండి, మీరు స్మెల్లో ఉండి అదటోళ్ళకండి. అంటే వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తు చూపే వాళ్ళని బూతులు తిడితే తగ్గుతారు మాట్లాడని అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు జరుగుద్ది అట్లా? ఆయన అంతటా ఆయన రప్ప అంటూ మానేయాలి. బయటికి రౌడీ షీట్లని, చైన్ స్నాచర్లని పరామర్శకెళ్ళటం మానేయాలి. సక్రమంగా సాగుతున్న దాన్ని పచ్చబద్దాలు మాట్లాడడం మానేయాలి. ఏమి మానిపించండి ముందు. ఇంకా ఎవడన్నా ఎందుకంటాడో మిమ్మల్ని? మీరు చేసే పనులన్నీ ఎలాగున్నాయి? కోర్టుకు హాజరవుతే రప్పని ఎవరిని రప్ప చేస్తారో వీళ్ళు చెప్పండి. ఎవరిని రప్ప చేస్తారో? మీకు ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు మమ్మల్ని దరిదాపులో రానిస్తాడు ఎవడన్నా? రానిస్తాము, మేము కూడా రానిస్తాము మిమ్మల్ని. ఏంటండి గతంలో మైబాద్లో రప్పడిస్తే ఏం చేశారు? పారిపోయారు. మీకే అంత ఉంటే మాకెంత ఉంటుంది? ఇప్పుడు ఏదన్నా ట్రోలింగ్ చేసినా లేకపోతే బూతులు తిడితే దులిపేసుకుని పోయి బొబోయి నడిపోతాం అనుకున్నారా? ఇంకా దోలు తీర్చేస్తాం, పిచ్చి వేసాలి ఎత్తని ఎవరికైనా సరే. ఇది వార్నింగ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. వార్నింగే ఇవ్వాలి అటెండ్ వాళ్ళకి. ఏదో తమాషాగా ఉంది వీళ్ళకి ఏమన్నా ఏమన్నా జడ్జిపోయి బొబోయి వీళ్ళు ఏదో చేస్తారని. ఏంటండి ఇప్పుడు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, అవతల సంస్కారవంతంగా ఉంటా, వాళ్ళు ఏం అనట్లేదు కదా చంద్రబాబు గారు, వీళ్ళంతా పార్టీ డిసిప్లిన్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈజీ టార్గెట్ అనుకుంటున్నారు. మీరు 100 మాట్లాడితే మేము 1,00,000 మాట్లాడతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఎవడన్నా సరే. ఏంటండి ఇందులో పెద్ద విశేషం ఏముంది? ఇప్పుడు మన నోరే కదా. యుద్ధానికి సిద్ధమైతే కూడా అందులో వెనక్కి తగ్గి ప్రసక్తి ఏమి ఉండదు. చూసుకుందామంటే చూసుకోండి, అందులో అసలు అనుమానమే లేదు. ఏంటండి అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడేదంటే నిజాయితీ ఉంది, వాస్తవాలు ఉన్నాయి, వాస్తవాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం అన్న దాంట్లో అతను రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి హింసించాడే లేదా? దాన్ని కొట్టి చంపేయడానికి చూసాడే లేదా? అవును. పట్టాభి గారిని చంపేయడానికి చూసాడు లేదా? తెలుగుదేశం నాయకులందరినీ తీసుకెళ్ళి కొట్టేయలేదు. వీళ్ళు ఏమైనా చేస్తున్నారా పని? మీరు ఎలా ఓవర్ యాక్షన్ చేస్తే ఆ పని చేయాల్సి వస్తుంది. ఏంటండి ఖచ్చితంగా చేస్తాం. ఏం వదిలేస్తామా? మీకు పిల్ల బచ్చేగాళ్ళు అని చెప్పి అసలు పట్టించుకోను నేను. అసలు ఆ కామెంట్లో చదవను నేను. వాళ్ళు ఏంటంటే విదేశాల్లో ఉండి మనం ఏం మాట్లాడి నడిచిపోతాం, చెల్లిపోతాం అనుకుంటున్నారు. విదేశాల్లో ఉన్నాయి, అక్కడ ఉండండి. అక్కడైతే కష్టమేటండి, ఏమన్నా ఉన్నాయి? కష్టమే ఉంది, ఇక్కడికంటే తేలిక అక్కడ. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, మాకు ఏం చేయాలో మాకు తెలుసు. అయితే మీ స్థాయికి కానీ ఇంకొకళ్ళ స్థాయికి కానీ దిగజారేంత ఇది లేదు మాకు. మేము మీరు ఏమని అనుకోండి, మేము చెప్పదలుచుకుని చెప్పేస్తాం. ఆ విషయంలో దమ్ముంటే అది కాదని నిరూపించుకోవాలి. వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అతి త్వరలోనే జరుగుతుందని, ఆ కేసే కాకుండా మిగతా కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటాడని, చట్టం ఎవరి చుట్టం కాదంటూ విశ్లేషించి, నిజాలు మాట్లాడితే వ్యక్తిగత హననాలు చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ, హద్దుల్లో ఉండకపోతే ఇంకా ప్రజలకి వాస్తవాలను వివరించి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట ఏ రకంగా దేవదాచలో మాకు తెలుసుంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.